హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీ బ్రో సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. చూసుకున్నట్లయితే కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. స్టూడెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే ఏజ్ గ్రూప్ ఉందో 16 నుండి 25 ఇయర్స్ లోపు వాళ్ళైతే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. లాంగ్వేజ్ అయితే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని క్లిక్ చేయండి. తర్వాత అయితే మీరైతే మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకైతే మెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకైతే మెయిల్ అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు అక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ మైనర్, అక్కడ ఉన్న టిక్ మార్క్స్ అన్ని క్లిక్ చేసింది. కింద ఉన్నవి చూసుకున్నట్లయితే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలంటే మీకు అక్కడ యాక్సెప్ట్ అని వస్తుంది. మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేస్తే ఆ తర్వాతే మీకైతే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఇచ్చిన తర్వాత మీరైతే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే ఇంకొక స్టెప్లోకి అయితే వెళ్తారనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ లాంటివి అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ ఆధార్ కార్డు నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏదైతే పేరు అయితే ఉందో ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ అదే పేరు అయితే ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్తో సహా. మీరు ఇంకా మీ సెలెక్టెడ్ లాంగ్వేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ ఇచ్చాను. తర్వాత మీకు మీ ఆధార్కి వచ్చే ఓటీపీని అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత చూసుకుంటే మీ ప్రొఫైల్, మీ పేరుతో సహా మీ ఫోటో అన్నీ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్ మీరు పాతది చేసుకోవచ్చు, లేకపోతే కొత్తది ఇవ్వాలనుకుంటే నో అని పెట్టి మీరు కొత్తది వచ్చనమాట. మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోమంటారు. మీ లోకల్ దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మాకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అడుగుతారు. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అది ఆటోమేటిక్గా తీసేసుకున్నట్లుంది. ఇంకా మీ తర్వాత రీజియన్ అడుగుతుంది, డిపార్ట్మెంట్స్ అనేది ఉంటుంది. అక్కడ మీరు సంథింగ్ 2 అనేది ఒకటి చేయొచ్చు అనమాట. తర్వాత మీరు డిజేబుల్డ్ అడుగుతుంది, నో అని చెప్పండి. మీ తర్వాత ఏదైనా ఉంటే పెట్టచ్చు. తర్వాత మీ బర్త్ ప్లేసు, మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. అన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఎస్కోట్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిమ్మల్ని ఏం కావాలో సెలెక్ట్ చేసుకోమంటారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెక్ బుక్, మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్, మీకు డెబిట్ కార్డ్ ఫ్రీ అయ్యండి. మీరు ఇంకా కావాలంటే క్రెడిట్ కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదన్నమాట. సర్వీసెస్ ఏమేమి కావాలో అన్నీ యాడ్ చేసేసుకున్నాను, ఒక క్రెడిట్ కార్డ్ తప్ప. మీరు క్రెడిట్ కార్డ్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీకైతే వీడియో కేవైసీలోకి వెళ్తుంది. వీడియో కేవైసీ చూసుకున్నట్లయితే మీకు అక్కడ ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీకైతే వీడియో కేవైసీలోకి అయితే మీరైతే ఎంటర్ అయిపోతారు. వీడియో కేవైసీ కూడా మీకు సింపుల్గానే ఉంటుంది. వీడియో కేవైసీ స్టార్ట్ చేసే ముందు మీకు అన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేసుకుంటుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, మీకు మైక్రోఫోన్ పర్మిషన్స్, లొకేషన్ పర్మిషన్స్ అన్నీ తీసుకుంటుంది. నేను ఒక చిన్న క్లిప్పింగ్ కూడా కట్ చేసి చూడొచ్చు. వీడియో కేవైసీ అయితే ఈ విధంగా జరిగిందనమాట. ఒక వీడియో కేవైసీ ఏజెంట్ అయితే మనల్ని అయితే క్వశ్చన్స్ అడుగుతారు. మన సిగ్నేచర్ చేయమంటారు పేపర్లో. ఆ సిగ్నేచర్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు చూపిస్తే సరిపోతుంది వీడియో కాల్లో. ఇంకా తర్వాత ఫోన్పేలో యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో. వెంటనే మీరు ఇక్కడ కనపడుతున్నట్లు మీరైతే బ్యాంక్ ఆఫ్ బరోడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సింపుల్గా వచ్చేస్తుంది. ఈ మధ్య కొత్త ఫీచర్ వచ్చింది కాబట్టి మీకు కలర్ డెబిట్ కార్డు వచ్చేంతవరకు ఆగలేకపోయినా మీరు ఆధార్ నెంబర్ ద్వారా అయినా కానీ మీరైతే ఇన్స్టెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు ఫోన్పే. ఇంకా చూసుకున్నట్లయితే డెబిట్ కార్డ్ అయితే వచ్చిందనమాట. మనకైతే వెల్కమ్ కిట్ చెప్పాను కదా, వెల్కమ్ కిట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వెల్కమ్ కిట్లో మీకు చూసుకున్నట్లయితే ఇలా చాలా పేపర్ వర్క్ అయితే వస్తుంది. ఇవన్నీ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి అనమాట. ఈ పేపర్ వర్క్ అంతా స్కిప్ చేయండి. డైరెక్ట్గా మీకు చూసుకున్నట్లయితే దీంట్లో ఒక చెక్ బుక్, ఒక డెబిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. డెబిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. మీకైతే ఇదే కాకుండా మీకు 2 అకౌంట్స్ అయితే ఉంటాయి, మీరైతే గమనించగలరు. మీకు 2 రకాల అకౌంట్స్ అయితే ఉంటాయి, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేవి. నేను మీకు ముందు స్క్రీన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. సో దట్స్ ఇట్ అనమాట. మీకు చూసుకున్నట్లయితే ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే వచ్చింది. సో అట్రాక్టివ్గా ఉందన్నమాట. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు. చాలా వరకు ఆన్లైన్ పేమెంట్స్ చేసే దగ్గర మీకు ఏదైతే ఉపయోగపడవచ్చు అనమాట. ఇంకా అది మీకు చెక్ బుక్ కూడా పర్లేదు, మంచి మీకు ఒక అప్రాక్సిమేట్గా ఒక 15 చెక్స్ దాకా అయితే ఉంటాయి మీకు. అంతే అనమాట. ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్.